గృహంలోకి నెగెటివ్ ఎనర్జీ వెళ్ళకుండా ఒక పవర్ఫుల్ క్లెన్జింగ్ అనే ఒక స్పిరిచువల్ రెమెడీ, ఒక యాన్షియంట్ టెక్నిక్, ఒక స్పిరిచువల్ టెక్నిక్ అని చెప్పొచ్చు. ఈ టెక్నిక్ మీరు ఫాలో అయితే గృహంలోకి నెగెటివ్ ఎనర్జీ ప్రవేశించదు. ఉన్న నెగెటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళే స్కోప్ ఉంది. త్రూ విచ్ డబ్బు ఇంట్లో నిలబడుతుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ. ముఖ్యంగా యూనివర్సల్ సబ్జెక్ట్‌ని ఫాలో అవుతున్న మీకు చెప్తా ఉన్నా. మేనిఫెస్టేషన్ స్టఫ్‌ని ఫాలో అవుతున్న మీకు చెప్తా ఉన్నా. మేజర్ హిడెన్ సీక్రెట్స్‌ని వీడియోలో రివీల్ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ క్లెన్జింగ్కి రిలేటెడ్ ఒక సెట్ అయిన వేలో ప్రేయర్స్ చేసుకొని క్లెన్జింగ్ చేయగలిగితే గృహంలోకి నెగిటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వడమే కాకుండా గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళే స్కోప్ ఉంది. అసలు గృహంలోకి పాజిటివ్ ఎనర్జీ వెళ్ళాలన్నా నెగిటివ్ ఎనర్జీ వెళ్ళాలన్నా వెళ్ళాల్సింది సింహద్వారం ద్వారా. మెయిన్ డోర్ అదే కాబట్టి ఇట్ క్యారీస్ ఎనర్జీ. ఆ ద్వారం ఏదైతే ఉందో, ఆ ఫ్రంట్ డోర్ ఏదైతే ఉందో, ఆ డోర్ ఏదైతే ఉందో ఎనర్జీ క్యారీ చేస్తుంది. బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ క్యారీ చేయడమే కాకుండా శిథిలంగా ఉండిపోతుంది అక్కడ ఎనర్జీ కూడా. అక్కడ ఎనర్జీ ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ ఎనర్జీ, ఆ నెగిటివ్ ఆర్, ఆ నెగిటివ్ వైబ్ ఆ డోర్కి అలా ఉందనుకోండి, అష్టైశ్వర్యాలు ఇంట్లో నిలబడం. అందుకే డబ్బు చాలా మందికి నిలబడదు. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ఫాలో అవుతున్న వాళ్ళు చాలా మంది సఫర్ అవుతూ చెప్తా ఉన్నారు. సో అందుకొరకు స్పిరిచువల్ రెమెడీ చెప్తా ఉన్నారు. సింపుల్, వెరీ పవర్ఫుల్ టెక్నిక్. ఇది వీలైతే ఎవ్రీ మంత్ స్టార్టింగ్, ఎవ్రీ మంత్ ఎండింగ్ చేయండి. ప్రతి నెల మొదటి రోజు, ప్రతి నెల అంటే ఎవ్రీ మంత్ ఆఫ్ ఫస్ట్ ఆర్ సెకండ్, ఎవ్రీ మంత్ ఆఫ్ 30th ఆర్ 31st ఆర్ 29th. మంత్ స్టార్టింగ్లో, మంత్ ఎండింగ్లో చేయండి. ఈ వీడియో మధ్యలో చూస్తే ఇప్పుడు చేయండి, పర్వాలేదు. ఏం చేయాలా? చిన్న బౌల్లో కాస్త రాక్ సాల్ట్, కాస్త వాటర్, రాక్ సాల్ట్ కల్లుప్పు, సముద్రపు ఉప్పు అంటాం. చాలా వీడియోస్లో చెప్పాను. సాల్ట్ ప్రిజర్వేషన్కి, ప్యూరిఫికేషన్కి సంకేతము, నెగిటివ్ ఎనర్జీని ఆపేస్తుంది. అందుకే అమావాస్య రోజు, పౌర్ణమి రోజు సముద్రం పొంగి పొరులుతుంది. అది నెగిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తుంది, ఆపిస్తుంది, అబ్జర్వ్ చేసిస్తుంది, ఆపిస్తుంది మీ వరకు రానివ్వకుండా. అందుకే ఇంతకుముందు పూర్వంలో మీ ఇంటి పెద్దలు దిష్టి తీసేటప్పుడు కూడా రాక్ సాల్ట్ వాడారు అని చాలా వీడియోస్లో చెప్పాను. హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎర్త్ వైర్ని కూడా భూమిలోకి వేసేటప్పుడు బొగ్గుతో పాటు వేసేది రాక్ సాల్టే. ఎందుకు రాక్ సాల్ట్ అంటే స్పిరిచువల్ ఎనర్జీ ఉంది. దాని గురించి ఎన్నో వీడియోస్లో చెప్పడం జరిగింది కాబట్టి ఇన్ డెప్త్ ఇందులో చెప్పట్లేదు. వాడాల్సిన అంశాలలో ఒకటి రాక్ సాల్ట్ ప్లస్ సినామిన్ పౌడర్, దాల్చిన చెక్క పొడి, అబుండెన్స్కి సంకేతం. ఆ పవర్ఫుల్ దాల్చిన చెక్క వెరీ పవర్ఫుల్. ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్లో యూస్ చేస్తూ ఉంటారు. వెరీ పవర్ఫుల్. అబుండెన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఏంటి ఇవన్నీ చేస్తే చాలా పని చేయక్కర్లేదంటే నో, తప్పు. మేనిఫెస్టేషన్, యూ హ్యావ్ టు డూ సమ్ యాక్షన్. మనం కర్మయోగులం, యాక్షన్, మన పని మనం చేయాలి. ఇవన్నీ యాడ్ ఆన్స్, స్పిరిచువల్ రెమెడీస్ ఇవన్నీ యాడ్ ఆన్స్. సత్యం ఇది. భూమిలో న్యాచురల్గా ఆవిర్భవించిన ప్రతి అణువుకి శక్తి ఉంది. అలానే ఆవిర్భవించిన అంశాల్లో ఒకటి రాక్ సాల్ట్, అలానే ఆవిర్భవించిన అంశాల్లో ఒకటి సినామిన్ పౌడర్, దాల్చిన చెక్క. థర్డ్ ఎలిమెంట్ హనీ, తేనె. పవర్ఫుల్ స్టఫ్. ఎంత స్పిరిచువల్ ఎనర్జీ ఉందంటే తేనెకి అమేజింగ్. ఏదో ఒకరోజు దాని గురించి ఒకసారి మాట్లాడదాం. దాంతో చేయాల్సిన చాలా స్పిరిచువల్ రెమెడీస్ ఉన్నాయి, ఒకరోజు మాట్లాడదాం. సో ఒక బౌల్లో కాస్త వాటర్, అందులో కాస్త రాక్ సాల్ట్, అందులో కాస్త సినామిన్ పౌడరు, అందులో కాస్త హనీ, తేనె వేసిన మిశ్రమం ఏదైతే ఉందో ఒక ప్లెయిన్ క్లాత్ అందులో డిప్ చేసి గృహం యొక్క డోర్ని, ద్వారాన్ని క్లెన్జింగ్ చేయండి. కొంచెం వాటర్, అందులో లైట్గా రాక్ సాల్ట్, సముద్రపు ఉప్పు, లైట్గా సినామిన్ పౌడర్, లైట్గా హనీ వేసిన ఆ తయారు చేసిన మిశ్రమం ఏదైతే ఉందో ఒక క్లాత్ అందులో డిప్ చేసి ఆ ద్వారాన్ని, తలుపు ఎంట్రన్స్ అని అప్పుడప్పుడు క్లీనింగ్ చేసుకోండి. ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో, ఎవ్రీ మంత్ ఎండింగ్లో. చేసేటప్పుడు ఎఫర్మేషన్స్ చెప్పండి. నా గృహంలో ఉన్న, నాలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు ఈ క్షణమే బయటికి పంపించేసినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నా ఇంటి పెద్దలకి నా సర్వదా కృతజ్ఞతలు. మై హౌస్ ఈస్ డివైన్లీ ప్రొటెక్టెడ్. గాడ్ ఈస్ ప్రొటెక్టింగ్ మై హోమ్. యూనివర్స్ ఈస్ ప్రొటెక్టింగ్ మై హోమ్. నా గృహము చుట్టూ కంటికి కనిపించిన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసినందుకు అనంత బ్రహ్మాండానికి సర్వదా కృతజ్ఞతలు. ఓం శ్రీ కాలభైరవాయ నమః అని చెప్తూ మీకు నచ్చిన, మీకు వచ్చిన మంత్రాలన్నీ ఉపదేశిస్తూ ఏ దైవనామస్మరణం చేసినా పర్వాలేదు, ఏ విశ్వనామస్మరణం చేసినా పర్వాలేదు, మీకు తెలిసినవి అన్ని మంత్రాలు చెప్పుకుంటే ఎనర్జీ కదా మంత్ర. వర్డ్ ఈజ్ అన్ ఎనర్జీ. వర్డ్కి ఒక వైబ్రేషన్ ఉంటుంది, అందుకే స్పెల్లింగ్ అంటాం.
స్పెల్లింగ్, ఇట్ క్యారీస్ ఎనర్జీ. స్పెల్ స్మరించండి, చాంటింగ్ చేయండి, మీకు తెలిసిన మంత్రాలు, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ అన్నీ చెప్తూ ఆ మిశ్రమాలతో క్లెన్జింగ్ చేసుకుంటే మార్క్ మై వర్డ్స్ మా ఇంట్లో డబ్బు నిలబడుతుంది. అండ్ ఆ తర్వాత ఏదైనా ఫ్రైడే రోజు ఓంకారం పసుపు కుంకంతో కలిపి కాస్త గంధం వేసి, వీలైతే కాస్త జవ్వాదు వేసి, ఓంకారం, స్వస్తిక్, త్రిశూలం సింబల్ ఇది డోర్ మీద వేయండి ఆన్ ఫ్రైడే, పౌర్ణమి, ఏకాదశి రోజు. పసుపు కుంకం వేసి ఇంట్లో చక్కగా పూజ చేసాక ఆ పసుపు కుంకం పడుతుంది కదా, అది దానితో ఓంకారం, స్వస్తిక్, త్రిశూలం, సాక్రెడ్ సింబల్స్తోనే హిందూయిజం ఉంది, సనాతన ధర్మం ఉంది. సింబల్స్ డిరైవ్ చేసేస్తుంది, సబ్జెక్ట్ని ఇచ్చేస్తుంది సింబల్. ఆ మూడు కూడా వెరీ పవర్ఫుల్. ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి వెళ్ళదు, రాసి పెట్టుకోండి. ఇది చేయండి పౌర్ణమి రోజు కానీ, ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో కానీ, లేదా ఎవ్రీ మంత్ ఎండింగ్లో కానీ, ఏకాదశి రోజు కానీ చేయండి. మార్క్ మై వర్డ్స్, ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళదు. ఇది చేశాక ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేయడానికి కూడా రాక్ సాల్ట్ మనం స్ప్రింకిల్ చేయొచ్చు, చాలా వీడియోస్లో మాట్లాడాం. ధూపం వేయొచ్చు, చాలా వీడియోస్లో మాట్లాడాం. ఓకే, ఇది ఇమీడియట్గా ఫాలో అవ్వండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఏమి ఎంటర్ అవ్వవు కాక అవ్వవు. మేజర్ హిడెన్ సీక్రెట్ ఇది. హనీకి ఎనర్జీ ఉంది, రాక్ సాల్ట్కి ఎనర్జీ ఉంది, సినామిన్ పౌడర్, దాల్చిన చెక్క పౌడర్కి ఎనర్జీ ఉంది. ఇవన్నీ వాటర్లో కలిపాం, పవిత్రమైన జలం. గంగా జలానికి సరి అయిన తీర్థం లేదు అని ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది. దీస్ ఆల్ ఆర్ పవర్ఫుల్. ఆ ప్రేయర్స్ చేస్తూ, మంత్రాస్ ఉపదేశిస్తూ, చాంటింగ్ చేస్తూ, డిక్లరేషన్స్ ఇస్తూ అంతా క్లెన్జింగ్ చేసుకొని ఆ ఓంకారం, స్వస్తికి, త్రిశూలం వేసి పెట్టండి. గృహంలోకి అష్టైశ్వర్యాలన్నీ, సకల నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కలిపి వచ్చినా మీ డోర్ కూడా టచ్ చేయలేదు. సంపద నిలబడుతుంది, పెరుగుతుంది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ. అందరూ ఫాలో అవ్వండి. అండ్ ఇది చేయడానికి మీరు రెడీ అయితే నేను చేస్తాను, ఐఎమ్ రెడీ అని కామెంట్లో టైప్ చేయండి. అలానే మీరు ఎక్కడి నుంచి వీడియో ఫాలో అవుతున్నారు నాకు తెలియాలి కాబట్టి మీ నేమ్, మీ లొకేషన్ కూడా కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అలానే వీలైనంత మందికి వీడియో షేర్ చేయండి. అండ్ చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారు. ఫిబ్రవరి 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు, అంటే ఒక వారం రోజులు, మార్నింగ్ 5:45 నుండి 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్స్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. పేరుకి బేసిక్ క్లాస్, స్వేర్ ఆన్ మీ, ప్రామిస్, అడ్వాన్స్డ్ స్టఫ్ ఇవ్వబోతా ఉన్నా. 2025లో ఏది మేనిఫెస్టేషన్ చేయాలన్నా పీస్ ఆఫ్ కేక్. ఈ అనంత బ్రహ్మాండంలో ఉన్న దైవశక్తి, విశ్వశక్తి శరీరంలోకి ఇన్కల్కేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. శరీరంలోనే 112 శక్తిపీఠాలు ఉన్నాయి, 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, 112 చక్రాస్ ఉన్నాయి. యాక్టివేట్ అవ్వడం ఎలా, అన్బ్లాక్ అవ్వడం ఎలా మాట్లాడబోతా ఉన్నాం. ధనాకర్షణ ఎలాగా, జనాకర్షణ ఎలాగా, వ్యాపార అభివృద్ధి ఎలా, ఎటువంటి సమస్య ఉన్నా ఒకటే సొల్యూషన్, వన్ టైం సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్. అనంత బ్రహ్మాండంతో మమేకం అవ్వాలి, పంచభూతాలతో మమేకం అవ్వాలి, మీ సోల్తో మీరు మమేకం అవ్వాలి, కర్మయోగులుగా మీ పని మీరు చేయాలి, అంతే, గేమ్ క్లోజ్. మేజర్ రిజల్ట్ వస్తుందమ్మా. దేనికి భయపడొద్దు. డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్ అని యూనివర్స్ చెప్తుంది. కమెండ్ కో క్రియేట్ విత్ మీ, నాతో కలిపి నీ భవిష్యత్తును నువ్వే రచించుకో, లిఖించుకొని విశ్వం ఒక మాట పిలుస్తుంది. దానికి సంకేతమే ఈ వీడియో. ఫస్ట్ స్పిరిచువల్ ట్రూత్ ఏంటంటే దెర్ ఇస్ నో కోఇన్సిడెన్స్ ఇన్ అవర్ లైఫ్. నామకవాసి జీవితంలో ఏది జరగదు. ఈ వీడియో మీ ముందుకు రావడం కూడా భగవంతుడి ఆశీర్వాదం అని గ్రహించాల్సిన అవసరం ఉంది ఉంది ఉంది. అతి త్వరలో మీరు నేను కలవబోతా ఉన్నాం. ప్రోగ్రామ్కి అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి అనే కొత్త అర్థాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతా ఉన్నాం. తద్వారా మీ జీవితం మారుతుంది. మీకు నిజంగా లైఫ్లో ఉన్నత స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటే, సమస్యలందరికీ ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటే, బ్యాడ్ సిన్స్ని గుడ్గా కన్వర్ట్ చేయాలనుకుంటే, పెద్ద పెద్ద గోల్స్ ఉంటే, మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలన్న ఆకలి ఉంటే, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనివర్స్, ద మెటాఫిజిక్స్, ద లాస్ ఆఫ్ యూనివర్స్, ద ట్రాన్స్ఫర్మేషన్, ద మేనిఫెస్టేషన్, ద మనీ మేనిఫెస్టేషన్, మాస్టరీ మేనిఫెస్టేషన్, హెల్త్, వెల్త్, కెరియర్ మేనిఫెస్టేషన్, ఇవన్నీ ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు మాట్లాడబోతా ఉన్నాం. దాదాపు 15-20 గంటల ప్రోగ్రామ్ 7 రోజులు కూడా. అంటే ఒక రోజంతా కూర్చుంటే జరిగే ప్రోగ్రామ్ని 7 రోజులు విభజించి దైవ కార్యక్రమం అది. మీరు నేను కలవబోతా ఉన్నాం. రాసి పెట్టుంటే కలుద్దాం. అంతా శుభమే జరుగుతుంది. అతి తక్కువ స్లాట్స్ ఉన్న ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. కలుద్దాం.